హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈరోజు మనం మాట్లాడుకుందాం అనోరా. ఈ పిక్చర్కి 5 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ ఎడిటర్. ఇందులో మ్యాజిక్ ఏంటంటే ఒక యాక్టర్స్ తప్ప మిగతా 4 ఒకడే. సీన్ బేకర్, ఆయన ఈ సినిమా ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్, ఎడిటర్, వైనాట్ 175 అన్నీ చేశాడు ఆయన. ఇన్ని ఏం చేశాడు కదా, ఈయన గొప్పోడా. అయితే చిన్న ఆర్టికల్ చూసినా సరే దీనికి ఎందుకు 5 వచ్చాయి. అసలు ఇందులో ఏముంది? నందులు ఇచ్చారు ఒకే రీజన్, వాళ్ళకి అందరికి ఒకేసారి ఇచ్చినట్టు అక్కడ కూడా అంతా వాళ్ళకి ఇచ్చేసుకున్నారేమో అనే ఫీలింగ్తో ఇది చూడటం జరిగింది. ఈయనేం పెద్ద పగలు తీసిన డైరెక్టర్ ఏం కాదు, పెద్ద పెద్ద హిట్లేలో 10 సినిమాలు చేశాడు. 10 సినిమాలు, ఇది 10వ సినిమా. అన్నీ లో బడ్జెట్ సినిమాలే ఆడిని. ఇది కూడా లో బడ్జెట్ పిక్చరే. ఇందులో అద్భుతమైన ఫైట్లు కానీ, లొకేషన్ కానీ జస్ట్ రన్ విత్ హార్ట్ అన్నట్టే ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ సినిమా ఉన్నట్టు ఉంటుంది. అవార్డ్స్ ఎక్కువ రావడానికి కారణం మన తెలుగులో లేదా మన ఇండియాలో కూడా 100 కోట్లు 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు కాకుండా వచ్చి వారం 10 రోజులు ఆడకుండా వెళ్ళిపోయిన సినిమాలు, అసలు రిలీజ్ అవ్వడానికే కష్టపడిపోయిన సినిమాలకి నేషనల్ అవార్డులు వస్తూ ఉంటాయి. అట్టాగే వాళ్ళు కూడా అక్కడ లోకల్లో ఉన్న ఈ పిక్చర్ బాగుంది. మనం ఇది అవార్డు వచ్చాక మనం చూసాం, అవార్డు రాకముందు చూస్తే అది గొప్ప సినిమా. వచ్చాక చూసాక ఓకే, సాటిస్ఫైడ్. జియో హాట్స్టార్లో ఉంది, సో చూడండి, చాలా బాగుంటుంది ఈ సినిమా. ఇంకా ఈ సినిమా లైనింగ్ ఎలా ఉంటుంది అంటే సింపుల్. ఓ ప్రాస్టిట్యూట్ ఉంటారు, ఆవిడ దగ్గరకు ఒక క్లయింట్ వస్తారు. ఆ క్లయింట్ ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎక్కువ సాటిస్ఫై అయ్యి అవుట్డోర్కి అటెండ్ అవ్వమంటారు. అవుట్డోర్ అటెండ్ అయ్యాక వాళ్ళిద్దరి మధ్య లవ్ పుట్టి ఆ లవ్ మ్యారేజ్ అయ్యి ఆ మ్యారేజ్ నిలబడిందా లేదా. హీరోయిన్ చేశారు భయ్య యాక్టింగ్. అంటే అక్కడ సీన్స్ ఉంటాయి, ఆవిడకి చాలా సెటిల్డ్, ఆవిడకి మెచ్యూర్ పర్సన్. ఎందుకంటే ప్రాస్టిట్యూట్ చేయాలంటే వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. అంత మెచ్యూర్ పర్సన్ లవ్ చేయడం కోసం ఆవిడ కన్విన్స్ అయ్యే స్టైలు, కన్విన్స్ అయ్యాక మ్యారేజ్ చేసుకున్న దాన్ని ఇది మ్యారేజ్, నేను ఒక వైఫ్ అయిపోయా అని బలంగా నమ్మిన సిచ్యువేషను. అలా నమ్మిన కాడి నుంచి మళ్ళీ నా లైఫ్ వేరు, ఇలా మనల్ని యాక్సెప్ట్ చేయరు, మన బతుకు మనం బతకాలి అని కన్విన్స్ అయిపోయే విధానం. ఈ సిచ్యువేషన్స్ని ఆవిడ ఎక్సలెంట్గా హ్యాండిల్ చేశారు. మీకు అసలు ఎన్నోసార్లు ఏడుపు వచ్చేద్దామో అని అనిపిస్తుంది, కానీ ఆవిడ మన తెలుగులో ఒక 100-200 ఉంటాయి సినిమాలు అలాంటి. ఈ లైన్లో, ఈ ప్యాటర్న్లో, ఈ లైన్లో మనం లేడీ ఓరియంటెడ్ అంటే ఈ దిక్కుమాలిన లైనే పట్టుకొని చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్గా లేడీని సెక్స్ వర్కర్ చేస్తారు, లవ్ చేపిస్తారు, దిక్కుమాలి లాస్ట్కి లవ్ పర్సన్ కలుపుతారు, ఇక్కడ విడదీస్తారు, అంతే. ఈ లైన్లు చాలా చేశారు, చాలా మంది చూశారు, ఇట్లానే ఉంటుంది. కానీ ఇందులో చిన్న మ్యాజిక్స్ ఉంటాయి బ్రో. దయచేసి వాచ్ చేయండి, మిమ్మల్ని ఫుల్ టైం ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఇంకోటి, ఇది అడల్టరేటెడ్, ఎలోన్గా చూడాలి, ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. అంటే ఫ్యామిలీ మధ్యలో చూసే సినిమా కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.